ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, అవెన్యూ సూపర్ మార్కెట్స్, ఐఓసీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జిందాల్ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసుకున్నట్లయితే మరి దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతానికి అయితే మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అసలు మరి ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఏదైతే లాస్ట్ ఒక 3 సెషన్స్ గా మార్కెట్ ఏదైతే ఒక అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ ఏదైతే 26,150 or 200 పైన సస్టైన్ అవుతే మనం అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము. బట్ నిన్నటి రోజున ఏదైతే 26,150 దగ్గర కన్సాలిడేషన్ అయ్యింది. ఈ రోజున ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందో ఇది 26,000 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 500 నుంచి 800 పాయింట్ వరకు కూడా కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉన్నది ట్రేడర్స్ విషయంలోనూ. అదేవిధంగా ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ చూసుకున్నట్టయితే ఐటీ సెక్టార్, అదేవిధంగా మెటల్స్, అదేవిధంగా మీడియా సెక్టారు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టారు భారీగా మార్కెట్ లో కరెక్షన్ కి అయితే 1%, మోర్ దాన్ 1% డౌన్ ట్రెండ్ అయితే నడుస్తుంది. ప్రధానంగా యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా కేపీఐ టెక్నాలజీస్ మార్కెట్ లో వీక్లీ బ్రేక్అవుట్స్ ను కూడా బ్రేక్ చేసి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ ట్రేడర్స్ అయితే మాత్రం, ఇంటర్నెట్ ట్రేడర్స్ అయినా రెగ్యులర్ ట్రేడర్స్ అయినా సరే మార్కెట్ బేరిష్ షేర్ ఉంది. కాబట్టి కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రైట్ సార్, కాల్ కట్ అయినట్లుంది. అలాగే సార్, ఇప్పుడు మధులత గారు అడుగుతున్నారండి, భారత్ బిజిలీ హోల్డింగ్ ఎట్ 25% లాస్, యావరేజ్ చేయొచ్చా ఇప్పుడు, లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. భారత్ బిజిలీ వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి మేడం. ఏదైతే అప్పుడే యావరేజ్ చేయడానికి కూడా అంత అవకాశం అయితే లేదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే తర్వాత కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ మార్కెట్ ఏదైనా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏదైనా దాంట్లో యావరేజ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. రైట్ సార్, అలాగే లక్ష్మి గారు అడుగుతున్నారండి, ఏంజల్ 1 నిఫ్టీ టోటల్ మార్కెట్ ఈటీఎఫ్ 200 షేర్స్ హోల్డింగ్ ఉందంటండి 10, అయితే హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి మేడం, మంచి కంపెనీ అది ఏంజల్ 1 బాగానే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది, వెయిట్ చేయండి మేడం. రైట్ సార్, అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, టీసీపీఎల్ ప్యాకేజింగ్ ఎట్ 2,000 రూపీస్ అంటండి. అలాగే గాడ్ ఫిలిప్స్ 3,300 కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఏదైతే టీసీసీఎల్ ప్యాకింగ్ ఏదైతే ఉన్నదో వెయిట్ చేయండి. అదేవిధంగా ఏదైతే మీరు గాడ్జియర్ ఫిలిప్స్ ఏదైతే ఉన్నదో గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇది 44,000 crores నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీస్ అనేది. మామూలుగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మంచి యాన్యువల్ గా కూడా మినిమం 40 to 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ లో చిన్న కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇది ఏదైతే ఇప్పుడు 2,800 దగ్గర నుంచి మళ్ళీ 3,500 వెళ్ళడానికి కూడా మంచి స్కోప్ ఉంది. కాబట్టి ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మీరు ఒక 6 months వెయిట్ చేయగలిగితే ఇంకా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు సార్, సురేష్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. సురేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లో 497 షేర్లు ఉన్నాయి. అవి ఫోన్ లో పెట్టాలా లేదా ఎట్లా సార్, ఎన్ని రోజులు పెట్టాలండి? స్టాక్ నేమ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సార్. ఓకే ఓకే, ఏబీ ఓకే, ఏబీ ఫ్యాషన్ డీటెయిల్స్. ఓకే, అదే ఏదైతే మీరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అంటున్నారో కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మంచి టేకప్ తీసుకుంటుంది. టేకప్ తీసుకున్న తర్వాత అప్పుడు మంచి ప్రాఫిట్ బుక్ చేయడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు సార్, రాజశేఖర్ గారు కాల్ చేశారు. రాజశేఖర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఎస్సీపీసీను సుజలాన్ ఎనర్జీ హోల్డ్ చేయొచ్చండి ఈ రేట్ లో? సుజలాన్ ఎనర్జీ ఇంకో స్టాక్ ఏంటండి? ఎస్ఈపిసి లిమిటెడ్. ఎస్ఈపిసి ఓకే ఓకే. ఎస్సీపీసీ అయితే వెరీ అంటే 2,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే ఇది చాలా పెద్ద స్టాక్ గా ఉన్నది.
ఇట్లాంటి స్టాక్స్ లో పెద్ద మూవ్మెంట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది సార్. ప్రెసెంట్ ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నా సరే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం లేదు లాస్ట్ 5 years నుంచి కూడాను. దీంట్లో వెయిట్ చేయడం వల్ల పెద్దగా అంత స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు సార్. ఒకవేళ ఏదైనా భారీగా ఏదైనా మార్కెట్ లో ఏదైనా 13 రూపాయలు దాటితే మాత్రం ఏదైనా దాంట్లో ట్రెండ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు దీంట్లో పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. అదేవిధంగా మీరు అడిగినటువంటి సుజలాన్ అయితే మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ, 70,000 crores వరకు ఉన్న క్యాపిటలైజేషన్ కంపెనీ. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ ఉన్నది. ఒకవేళ ఏదైనా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే ఒక 60 రూపీస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే 53, 54 లో నడుస్తుంది. 60 పైన ఏదైనా హోల్డ్ అయితే మాత్రం మంచి ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో హోల్డ్ చేసుకోవడం వల్ల మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, మధు గారు ఉన్నారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ టాటా కమర్షియల్ వెహికల్స్ ఇన్వెస్ట్ చేయొచ్చునా? మేము ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము లాంగ్ టర్మ్. వాయిస్ వినపడలేదు. టాటా కమర్షియల్ వెహికల్స్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లో 20 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, చేయొచ్చినప్పుడు? యా అంటే టాటా కమర్షియల్ వెహికల్స్ లో ఏదైతే ఇప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో మార్కెట్ లో కమర్షియల్ వెహికల్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ అట్లీస్ట్ మీరు 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ మీరు పెట్టగలిగితే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, అలాగే జగదీష్ గారు అడుగుతున్నారండి, ఫోర్టీస్ హెల్త్ కేర్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్ ప్రజెంట్. ఎక్సలెంట్ గాను, ఎందుకంటే ఫోర్టీస్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాక్చువల్గా అయితే ఇది 65,000 crores కంపెనీ. ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ 3 years నుంచి కానీ 5 years నుంచి కానీ 30 to 40% తగ్గకుండా మార్కెట్ లో టేకప్ తీసుకున్న కంపెనీ. ఒక చిన్న కరెక్షన్ జరిగినప్పుడు కూడా దీంట్లోనూ ఇబ్బంది అయితే లేదు. వెయిట్ చేస్తే మళ్ళీ టేకప్ తీసుకుని ఇప్పుడు ఏదైతే 869, 880 రేంజ్ లో నడుస్తుందో ఇది మళ్ళీ 1000 and 1100 బ్రేక్ చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఒక 6 నెలల సంవత్సరం వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ బోత్ కూడా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ సార్. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం ఓరకల్ మనం కొన్నామండి, అదే మైనస్ ఉందండి. ఓకే, ఇదండి ఓరకల్ ఆల్ ఓకే. అది మైనస్ ఉందండి, హోల్డింగ్ చేయమంటారండి. యా మీరు ఒక 6 months అన్న వెయిట్ చేస్తే తప్ప దాంట్లో మనం ప్రోగ్రెస్ గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్, అలాగే బాబు గారు అడుగుతున్నారండి, రిలయన్స్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. ఓకే, రిలయన్స్ అయితే మాత్రం మీరు స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే మంచి క్యాపిటలైజేషన్, చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఖచ్చితంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ప్రామిస్డ్ గా మీకు మినిమం 20%, 15 to 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేబుల్ గా ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ లో ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి రైజ్ లోనే ఉన్నది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, హోల్డ్ చేయొచ్చు. మీరు ఒక 1 year డౌన్ ద లైన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం. రైట్ సార్, అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఏసీఎంఈ సోలార్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా లేదంటే వెయిట్ చేయాలా ఇంకొన్ని రోజులు అని అడుగుతున్నారు సార్. ఇదైతే ఏసీఎంఈ సోలార్ ఏదైతే ఉందో ఇది ఒక 13,000 crores కంపెనీ అండి. ఇది మార్కెట్ లో కొంచెం ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టు లాస్ట్ ఇయర్, ఎందుకంటే లిస్ట్ అయింది కూడా 1 year అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఒక 13% మైనస్ లో ఉంది. అయితే కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి అందులో కూడా వెరీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గుడ్ రిటర్న్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తే మనకి ఏదైతే మళ్ళీ బాటమ్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది 300 నుంచి 320 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ 230 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మీరు ఇది అట్లీస్ట్ 1 year నుంచి 3 years కానీ హోల్డ్ చేయగలిగితే ఎనర్జీ సంబంధించినటువంటి సోలార్ సంబంధించినటువంటి స్టాక్స్ లోను మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైయర్స్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ అన్నారు సార్. ఈ స్టాక్ 400 to 100 చేస్తుంది సార్. ఏ రేట్ లో మళ్ళీ యావరేజ్ చేయొచ్చు? ఓకే, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రిటర్న్స్. ఓకే, అంటే ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి సార్. వెయిట్ చేస్తే కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మాత్రమే మనం దీంట్లో మనం ఎక్కడ ఏంటన్నది మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. వెయిట్ చేస్తే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మనం ఎక్కడి నుంచి మనం యావరేజ్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు అనడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కృష్ణ గారు కాల్ చేశారు. కృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఏంటనేది? ఎలైట్కాన్ ఇంటర్నేషనల్. ఎలక్సాన్. ఓకే, ఎలైట్కాన్ అడుగుతున్నారు సార్.
ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ ఉంది కాబట్టి వెయిట్ చేయండి సార్. వెయిట్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి కదా సార్. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. పుష్ప గారు కాల్ చేశారు. పుష్ప గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఐఎంఎఫ్ఏ అండి. ఐఎంఎఫ్ఏ. హలో హలో, ఇండియన్ మెటాలిక్ ఫెరోసెస్ సార్. ఐఎంఎఫ్ఎస్ సార్. ఐఎంఎఫ్ఏ, యా, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలయన్స్. ఇది ఒక 7,700 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 1,430 rupees లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్ గా అయితే స్టాక్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగానే పెర్ఫార్మ్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో అయితే ఎనీ డిప్ యూ క్యాన్ బై. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 40%, 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. హెల్దీ డివిడెండ్ కూడా 20% అబౌవ్ హెల్దీ డివిడెండ్ ఇస్తుంది. లాస్ట్ ఏదైతే మనకి ఆగస్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇది 800 rupees స్టాక్ వల్ల మనకి 1,500 rupees వరకు ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది. దీంట్లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి స్టాక్, దీనికి మంచి ఎర్నింగ్ కూడా బాగున్నది. ఏదైతే మెటల్ అండ్ ఫెరో అలయన్స్ దానికి సంబంధించింది కాబట్టి మంచి బిజినెస్ మోడల్ అయితే ఉంది ఈ కంపెనీకి. ఎనీ డిప్ యూ కెన్ బై మేడం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డెవలపర్స్ గురించి చెప్పండి. అది నాకు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయాలి సార్? ఏంటంటే అది ఎంబసీ డెవలపర్స్, ఈఎంపీడిఎల్ అది ఎన్ఎస్సీలో ఉంటుంది. ఎంబసీ ఎంబసీ డెవలపర్స్. ఎంబసీ డెవలపర్స్. మీకు ఒక అరౌండ్ 9,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 64 rupees నడుస్తుంది. యాక్చువల్ గా అయితే అంత లాస్ట్ 5 years అనేసి కూడా అంత ప్రోగ్రెసివ్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. బట్ ఏంటంటే డెట్ ఆల్రెడీ రెడ్యూస్ చేసుకున్నారు కంపెనీ అయితే ఉన్నది, కానీ అంత ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు సార్. ప్రజెంట్ అయితే మాత్రం ఒకవేళ ఏదైనా దీంట్లో మూమెంట్ రావాలనుకున్నా సరే ఇది 90 above క్లోజ్ అవుతే తప్ప దాంట్లో మనకి మీరు యావరేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే దీంట్లో ఏదైనా బిజినెస్ మోడల్ ఏదైనా సెట్ అయింది అనుకోవడానికి కానీ మనకు అంత టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం అంత పెద్ద స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే ఏమి లేదు సార్ దీంట్లోనూ. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రతి ఇయర్ కూడా మైనస్ లోనే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంతా కూడా 5%, 10%, 50% మైనస్ లోనే తప్ప ప్రోగ్రెసివ్ అయితే లేదు. దీని గురించి ఆలోచించాలంటే మాత్రం 90 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా క్లోజ్ అవుతే అప్పుడు దీని గురించి మనం ఏదైనా డీటెయిల్ గా చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంత మైనస్ లోనే ఉన్నది, నెట్ ప్రాఫిట్ కూడా అంతా కూడా మైనస్ లోనే ఉంది కాబట్టి అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. రైట్ సార్. అలాగే కుమార్ గారు అడుగుతున్నారండి, హిందుస్థాన్ కాపర్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. హింద్ కాపర్, ఓకే. అంటే ఇది మెటల్ సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి ప్రజెంట్ అయితే 35,000 crores క్యాపిటలైజేషన్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఒక 370 rupees నడుస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ 5 years నుంచి కూడా 40% అబోవ్ కాంపౌండింగ్ గ్రోత్ రేట్ ఉన్నది కాబట్టి దీంట్లో మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై. మంచి ప్రైస్ లో మీరు ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెటల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్యూస్ ఏదైతే డెట్ రెడ్యూస్ చేయడం కాకుండా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనకి ఇది వచ్చింది. లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా చాలా ప్రోగ్రెస్ గా 250 rupees నుంచి ఇప్పుడు 380 rupees వరకు కూడా మార్కెట్ లో ఒకే స్ట్రెచ్ లో లాస్ట్ 3-4 months లో మనకి ప్రోగ్రెస్ అయితే చూసాం. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ హిందుస్థాన్ కాపర్. రైట్ సార్. అలాగే జవహర్ బాబు గారు అడుగుతున్నారండి, కెన్ వి యాడ్ ఎస్బీఐ, డిబిఎల్ అలాగే పేజ్ ఇండస్ట్రీస్ కరెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ కోసం 2 years కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్బీఐ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది అయితే లేదు. మీరు ఎనీ డిప్ మార్కెట్ లో ఒక 5 ఏళ్ళు కరెక్షన్ జరిగింది కాబట్టి మార్కెట్ లో ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అట్ ద సేమ్ టైం మీరు పేజ్ ఇండస్ట్రీస్, ఏదైతే పేజ్ ఇండస్ట్రీస్ కూడా దానికి కూడా మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి కంపెనీ, 40,000 crores కంపెనీ. ఇది ఎటువంటి డౌట్ లేదు. ప్రైస్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనకి మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎనీ డిప్ మార్కెట్ లో కొంచెం ఇక్కడ మార్కెట్ లో డిప్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత 38,000 వరకు వచ్చిన తర్వాత మాత్రమే దీంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా హోల్డింగ్స్ ఉన్నా కూడా ఇబ్బంది అయితే లేదు. యూ హ్యావ్ టు హోల్డ్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఏదైతే మంత్స్ వెయిట్ చేసినట్టయితే మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద బ్రాండ్, జాకీ ఇంటర్నేషనల్ బ్రాండ్ సంబంధించినటువంటి కంపెనీ. ఇది మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ తాత్కాలికంగా ఏదైనా మార్కెట్ ఏదైనా 40,000 దగ్గర నుంచి కూడా ఆ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా 47,000, 48,000 దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ టేకప్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నా దగ్గర జెన్ టెక్నాలజీ 1900
సికా ఇంటర్ప్లాంట్ 1400 ఉన్నాయండి. హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ చేయమంటారా? మళ్ళీ ఒకసారి చెప్పరా స్టాక్స్ నేమ్స్. జెన్ టెక్నాలజీస్ అండి. జెన్ టెక్నాలజీస్ 1900, సికా ఇంటర్ప్లాంట్ 1400 ఉన్నాయండి. సికా సికా ఇంటర్ప్లాంట్. ఓకే 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 సికా ఇండస్ట్రియల్ అయితే హోల్డ్ చేయండి. జెన్ టెక్నాలజీస్ అయితే మాత్రం 16,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 700 రూపీస్ 20 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ లో మైనస్ ఉంది. రిమైనింగ్ ఇయర్స్ అన్ని కూడా 30% నుంచి 40% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి కంపెనీది. ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీది. బట్ కొంచెం కన్సాలిడేషన్ కొంచెం లాగింగ్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ మీరు ఒక 1 year నుంచి 3 years ఏదైనా హోల్డ్ చేయగలిగితేనే దీంట్లో మీరు వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 1 month నుంచి 3 months హోల్డ్ చేయగలిగితే అక్కడ 850 పై నుంచి అయితే మాత్రం ఒక ర్యాలీ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్. నారాయణ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే సార్, టాటా ఎలక్సీ, ఒలెక్ట్రా వీటి గురించి ఏంటి సార్? హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏంటి పరిస్థితి? యా టాటా ఎలక్సీ అయితే మాత్రం ఒక 30,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఒక మంచి ప్రోగ్రెస్ గానే ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇది దీంట్లో మనకి లాస్ట్ 3 years గా కూడా మనకి మార్కెట్ లో పెద్ద రిటర్న్స్ లేకపోయినప్పుడు కూడా ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే 5,200 పైన మార్కెట్ ఏదైనా ఈ సస్టైన్ అవుతుంది 1 or 2 months లో, అక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంకోటి మీరు అడిగినటువంటి స్టాక్ ఒలెక్ట్రా. ఒలెక్ట్రా గ్రీన్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం 10,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 1,200 రూపీస్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కొంచెం మైనస్ ఉంది, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ 1,200 దగ్గర 1,100 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1,200 దగ్గర మనకి టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఒక చాలా స్మాల్ స్టాప్ లాస్ 1,160 దగ్గర 40 రూపీస్ స్టాప్ లాస్ గా మీరు పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, అలాగే విరాజ్ గారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ఫ్రెష్ బయింగ్ ప్రైస్ చెప్పండి లాంగ్ టర్మ్ కని అడుగుతున్నారు. హుండాయ్ మోటార్స్ అయితే మాత్రం చాలా మంచి కంపెనీ, 1,80,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 2,295 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. లిస్టే 1 year అయినప్పుడు కూడా 1 year లో 26% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూపించింది. అబౌవ్ 40% కాంపౌండింగ్ యాన్యువల్ రేట్ చూపించడానికి కూడా మంచి అవకాశం ఉన్నటువంటి కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 18.5%, లాస్ట్ 5 years నుంచి కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది. అదేవిధంగా ROE కూడా మనకి 3 years నుంచి కూడా 34%. ఇదైతే నెట్ ఆఫ్ ఈక్విటీ కూడా బాగా ఉన్నది. అదేవిధంగా మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ 49% నుంచి 50% వరకు కూడా డివిడెండ్ కూడా పే చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ అయితే మాత్రం ఈ స్టాక్ లో అయితే మాత్రం మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై. పర్ఫెక్ట్ ప్రైస్ అంటే ఏముండదు, ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఇక్కడ నుంచి మీరు బై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగినా సరే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీగా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాయుడు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ రేట్ లో ఎంటర్ అవ్వాలి సార్? అదొకటేనే. హెరిటేజ్ ఫుడ్స్ 538 లో ఉన్నాయి సార్. అది ఎవరైతే చేయమంటారో ఏం చేయమంటారో అని అడిగాను సార్, 2 స్టాక్లు. భారత్ ఎలక్ట్రికల్స్ అయితే 2,80,000 crores కంపెనీ సార్. ఇది మీరు మార్కెట్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై. లాస్ట్ 3 years నుంచి కూడా 25% నుంచి 50% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్. ఇది డెట్ ఫ్రీ కంపెనీ. ఇది అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి కూడా 25% CAGR ఉన్నటువంటి కంపెనీ. రిటర్న్ ఆఫ్ ఈక్విటీ కూడా 26% ఉంది. మంచి హెల్తీ డివిడెండ్ పే చేస్తున్నటువంటి కంపెనీ. ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఏ రేట్లో అయినా సరే మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా హెరిటేజ్ ఫుడ్స్ అయితే మాత్రం ఏమి యావరేజ్ కట్టకుండా ఏమి చేయొద్దు. మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం ఏదో ప్రైస్ లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక 4,300 కోట్ల కంపెనీ. బట్ ఏంటంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మైనస్ లో ఉన్నది. పెద్ద ప్రోగ్రెస్ గా ఉండడానికి కూడా పెద్దగా అంటే ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ అంతగా ఉండకపోవచ్చు, కానీ మార్కెట్ లో అయితే కొంచెం ల్యాకింగ్ ఎక్కువ ఉంటుంది. కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంటుంది. అంత పెద్ద ప్రోగ్రెస్ ఉంటే అవకాశం ఉండదు. మ్యాక్సిమం ఏదైనా ప్రయత్నం చేసి ఎగ్జిట్ అవడానికి మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ జేఎస్డబ్ల్యూ మొత్తం సేమ్ ఉంది సార్. అది హోల్డ్ లో పెట్టాలా లాంగ్ టర్మ్ అట్లా పెంచుకున్నా సార్? జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే మాత్రం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి సిమెంట్ సార్. దేశంలో సిమెంట్ సార్. స్టాక్ ఏంటి సార్? జేఎస్డబ్ల్యూ సిమెంట్ సార్. సిమెంట్ అండి సార్. సిమెంట్. అవును సార్.
యా సిమెంట్ అయితే 16,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే మాత్రం 121 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. రీసెంట్ లిస్టెడ్ కాబట్టి మీరు ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి కొద్ది రోజులు, అట్లీస్ట్ 1 year నుంచి 3 years వెయిట్ చేయగలిగితేనే. ఎందుకంటే కంపెనీ అయితే మంచి కంపెనీ, డెట్ కూడా బాగా రెడ్యూస్ చేస్తుంది, అంత టేక్ ఆఫ్ వల్ల ఆల్రెడీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే 100 రూపీస్ 108 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి 120 రూపీస్ వరకు వచ్చింది. ఇది కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి ప్రోగ్రెస్ గా ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. కంపెనీ కూడా ఒక కొత్త కంపెనీ అయినప్పుడు కూడా JSW దానిలో మంచి గ్రూప్ నుంచి వచ్చిన సిమెంట్ కంపెనీ కాబట్టి 16,000 crores కంపెనీ కాబట్టి మార్కెట్ లో ఒక 3 years డౌన్ ద లైన్ మీరు వెయిట్ చేయగలిగితే మల్టిపుల్ హోల్డ్స్ పడే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, బిర్లా సాఫ్ట్ 614లో కొన్నారంట అండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. బిర్లా సాఫ్ట్ ఏదైతే లాస్ట్ ఒక 2 years గా బాగా స్టాగ్నెంట్ అయ్యి అక్కడే ఉంది. ఏదైతే 12,000 crores కంపెనీ ఇది, బట్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కంప్లీట్ గా మైనస్ లో ఉంది. ప్రీవియస్ ఇయర్ అయితే మాత్రం బాగా మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో చాలా కన్సాలిడేషన్ నుంచి 350-400 దగ్గర నుంచి కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి ప్రైస్ లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొద్ది ఒక 2 quarters ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.